వెల్కమ్ టు డి మీడియా. మీకు తెలుసా మన దేశంలో ఎస్సీ జనాభా గణనీయంగా తగ్గబోతోంది. 2025లో జనాభా లెక్కల సేకరణ నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం కులాల వారీగా. ఈ నేపథ్యంలో కొన్ని పరిణామాలను మనం గుర్తు చేసుకుందాం. దళిత క్రైస్తవుల యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కేజీ బాలకృష్ణన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది. మరి కేజీ బాలకృష్ణన్ గారు మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మరి వీరు వారు అందించే నివేదిక ఆధారంగా దళిత క్రైస్తవుల యొక్క సామాజిక ఆర్థిక విద్యా రంగాలలో వారున్న ప్రస్తుత స్థితిని పరిగణలోనికి తీసుకొని వాళ్ళని దళితులుగా కొనసాగించాలా అనేది ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాగే గతంలో సుప్రీంకోర్టు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది అంటే, మన దేశంలో కన్వర్టెడ్ క్రిస్టియన్లుగా కొనసాగే దళిత కుటుంబాలకి ఎస్సీల హోదాలో కల్పించబడిన సంక్షేమ పథకాలు కానీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కానీ, అలాగే విద్యా ఉద్యోగం రాజకీయ రంగాలలో వారికి కల్పించిన రిజర్వేషన్లు కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్లకు వర్తించవు, అవి కేవలం ఎస్సీలకు మాత్రమే వర్తిస్తాయి అని చెప్పి సంచలనమైన తీర్పును ప్రకటించాయి గతంలో సుప్రీంకోర్టు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఎందుకు అలా ప్రకటించాయి అంటే ఇక్కడ ఒక నేపథ్యం ఉంది. ఏంటా నేపథ్యం అంటే, కన్వర్టెడ్ క్రిస్టియన్లుగా మారిపోయారు కాబట్టి మరి కన్వర్టెడ్ క్రిస్టియన్లుగా మారిన దళితులకి సామాజికంగా వెనకబాటుతనం లేదు, విద్యాపరంగా వాళ్ళు అభివృద్ధి చెందారు కాబట్టి వెనకబడి లేరు. అలాగే ఇక ఆర్థికంగా గతంతో పోలిస్తే ప్రస్తుతం మెరుగైన స్థితిలోనే వాళ్ళు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోని దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదాలో కల్పించబడిన సంక్షేమ పథకాలు కానీ, చట్టాలు కానీ లేదా రిజర్వేషన్లు కానీ వాళ్లకు వర్తించవు అని చెప్పి గౌరవ న్యాయస్థానం సుప్రీంకోర్టు మరియు ఏపీ హైకోర్టు ప్రకటించింది. Thank you. Please subscribe our channel and support me.